జయ జయ జహి అజా అజిత దోష గృభిత గుణా త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగః అగ జగదోకశాం అఖిల శక్తి అవబోధకాతే క్వచిత్ జయా ఆత్మనా చ చరతో అనుచరేన్నిగమః. లాస్ట్ 1 వీక్ నుంచి ఈ మార్గం ఎంత సులభం దాని గురించి చర్చించాం. ఎవరికి యోగ్యత ఉంటుందో వాళ్ళకి సులభం. స్వరూప అనుభవం, స్వరూప దృష్టి ఇవన్నీ సహజం. ఎవరికి ఈ నేరైన మార్గంలో ప్రయాణించే యోగ్యత ఉంటాయి. కానీ మనం నిన్నటి క్లాసులో ఏం చూసాం? ఈ మార్గం మార్గం అని కూడా అనలేమంటున్నాం, మార్గమే లేని మార్గం అంటున్నాం. అదేంటిది? ఇక మార్గం మిగలలేదంట. ఎందుకని? ప్రయాణించేవాడే లేకుండా పోయాడు. లేకుండా పోవటం అంటే పారిపోలే. మరి ఏమయ్యాడు? ఆయన యొక్క నిత్యత్వం అర్థమైంది. ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణించటానికి ఒకటిని మనం తీసుకొచ్చాం కదా. ఎవరికైతే ఈ అత్యంత దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కావాలో అసలు ఆయనే కారణం. ఈ అత్యంత దుఃఖానికి భయం రూపంలో మనం నిన్న చూసాం. ఆయన అసలు ఎవరు అని చూస్తే అసలు ఆయన ఎప్పుడూ లేరు, మనమే ఏదో రూపంలో బాధపడటానికి ఆయన తెచ్చుకుని పెట్టుకున్నాం. మరి ఇప్పుడు మీకు అది అవసరం లేదా? అవసరం లేదు అంటే ఇక లేదు. ఎవరైనా అంటే అహం, అదే వ్యక్తిత్వం, ఆయన యొక్క నిత్యత్వం గోచరం అయింది. అయితే అదే కైవల్యం అంటుంది. ఏమన్నా సంశయం ఉందా నేను డిస్కషన్ వల్ల? లేదా ఇప్పుడు మార్గమే మిగలలేదంటున్నాం. మార్గం కాని మార్గం అంటే ఏంటి? దాని అర్థం అక్కడ ఈ వ్యక్తిత్వం లేకపోతే ఇక ఉన్నది కైవల్యం. అది నిజంగానే మనం ఆ అవస్థకి మనం వెళ్ళామా? లేకపోతే ఇదేదో సుఖంగా ఉందని చెప్పి ఎట్టయినా ఆయన లేడు అని చెప్పి ఆయన్ని మనలోనే ఎక్కడో సంరక్షించుకుని పెట్టుకున్నావా? మార్గం లేని మార్గం అంటే ఇక మార్గం లేదే అంటాం. అప్పుడు మీరు మార్గంలో ఉన్నారా? లేకపోతే ఏంటో ఇదంతా అని అసలు వదిలేసి పక్కెళ్ళిపోయారా? లేకపోతే ఏం జ్ఞాన మార్గం, ఏదో ఒకటి మార్గమే లేదు మనం అదే అంటున్నారుగా, వచ్చే వాళ్ళు అనుకుంటే నష్టమే ఉంది. అంటే డిడ్ వి అబార్ట్ ద పాత్ ఈవెన్ బిఫోర్ వి హ్యావ్ రీచ్ అవర్ డెస్టినేషన్? ఏదైతే మన గమ్యం అనుకున్నామో అక్కడ చేరకుండానే మనం ఈ మార్గాన్ని నుంచి విరామం తీసుకున్నామా అనేది ఎలా తెలుస్తుంది? ఏమన్నా ఇండికేటర్స్ ఉన్నాయా? డెస్టినేషన్ రీచ్ అని బోర్డు ఉండాలి కదా, అలా ఏమన్నా ఉందా? ఇక్కడ లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు అంటే మన వ్యక్తిత్వం లేదు అని మనకు ఎలా తెలుస్తుంది? మనకు స్వరూప అనుభవం ఉందా లేదా? ఇది చాలా అవసరమా కాదా? అందుకని ఎందుకు ఇది ముఖ్యం? జ్ఞానాన్ని ఎక్కడో సంరక్షించుకుంటూ జ్ఞానంగా భావించామనుకోండి, ఏదో రూపంలో అజ్ఞానాన్ని సంరక్షించుకుంటాం, అలా ఎక్కడో ఉందో మూల. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ జ్ఞానం అనుకుందాం అనుకోండి, దానికన్నా ఇంకా పెద్ద పొరపాటు ఇంకోటి లేదు కదా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లక్షణాలు ఏంటి? లక్షణాలు ఏంటి వినగానే ఇలా వాళ్ళకు ఉన్నాయా ఈ లక్షణాలు అని చూస్తాం కాదు. ఇది సెల్ఫ్ టెస్ట్. సెల్ఫ్ టెస్ట్ అంటే స్వీయ పరీక్ష, స్వయం పరీక్ష. శృతి గీత ఇలాంటిది ఒకటి సెల్ఫ్ టెస్ట్ మనకి ఇస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ అనమాట ఇది. ఈ సెల్ఫ్ టెస్ట్ లో మన స్కోర్ ఎంతో చూసుకోవాలి. 27th శ్లోక 27. తవ పరియే చరంతి అఖిల సత్వ నికేతతయా ఉత పదాక్రమంతి అభిగణయ్యా శిరో నిర్వృతే పరివయసే పశూనివా గిరా విబుధానపితాం త్వయి కృత సౌహృదాః ఖలు పునంతి నయే విముఖాః. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? నిజమైన భక్తుడు ఎవరు? నిజమైన భక్తుడు అంటే భక్తి యొక్క ఉత్కృష్ట అవస్థలో జ్ఞానమే. ఆ రెండింటికి తేడా ఏం లేదు కదా. నిజమైన జ్ఞాని లేకపోతే నిజమైన భక్తుడు ఎవరు అంటే ఈ మృత్యు యొక్క భయంని దాటేశాడు. మృత్యు యొక్క భయం ఎవరు? నిజమైన భక్తుడు లేకపోతే నిజమైన జ్ఞాని. సెల్ఫ్ టెస్ట్ లో ఫస్ట్ దిగనమాట. అసలు ఎవరు నిజమైన భక్తుడు అంటే ఎవరు అసలు అంటే మనం మామూలుగా ఏమంటాం? ఆయనకి చాలా భక్తులు, అందుకని రోజు పాలతోనో నెయ్యితోనో అభిషేకం చేస్తారు.
లేకపోతే ఇలువ పత్రాలతో, రకరకాల పూలతో, సహస్ర నామాలతో, యజ్ఞాలు, హోమాలు, బోళ్ళ మందికి భోజనాలు పెడతారు. ఈ రకంగా చెప్తాం. కానీ ఇక్కడేమంటున్నారు శ్లోకంలో, వై కృత సౌహృదాహ అంటున్నారు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తాడో ఆయన నిజమైన భక్తుడు. అంటే నాకు భయం లేదు మృత్యు గురించి అంటారు. ఒక ఏజ్ వచ్చే వరకు అంటారు. తర్వాత ఎలాగోలా ఎన్నో కొన్ని లేకపోతే బాగుంటున్నామని అంటారు. ఇప్పుడు ఏమంటున్నావు, మృత్యు భయం అట్టుకున్నాయి ఇవన్నీ అంతే కదా. మృత్యు భయం ఉందా అంటే వాళ్ళు లేదు అన్నా అనుకోండి, లేదు అంతే. అలా కుదరదు అంట. నువ్వు నిజమైన భక్తుడివేనా? ఎందుకంటే వాళ్ళ ఒక్కరికే ఇది రిజర్వ్డ్, ఇది మృత్యు భయం లేకుండా ఉండటం. అంటే జ్ఞానం యొక్క పరాకాష్ఠలోనే ఇది సాధ్యం అవుతున్నాయి. లేదా భక్తి యొక్క పరాకాష్ఠ. ఇప్పుడు నిజమైన భక్తుడు అంటే ఎవరు అసలు మనం తెలుసుకోవాలి కదా. భగవంతుడిని నిష్కామంగా ప్రేమించేవాడు. అదే తెలుస్తుంది మనకి. అది నిజంగానే నిష్కామంగా స్వచ్ఛమైన, వెదర్ హీ హ్యాస్ ట్రూ అండ్ ప్యూర్ లవ్ టువర్డ్స్ గాడ్ ఎట్లా తెలుస్తుంది? పరిచరంతి అఖిల సత్వ నికేతయ. నిజమైన భక్తి ఉన్న వాళ్ళకే ఆ భగవంతుడు ఎక్కడ దర్శనం ఇస్తాడు అన్నాం అనుకోండి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఆయన భగవంతుడే కనబడుతున్నాడు. అందరిలోనూ. అంటే ఏదో ఒక రూపానికో నామానికి సీమితం అవలా, అందరిలోనూ. పరిచరంతి అంటే ఇక్కడ ఏంటి? ఆయన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన ఏంది? పూలతో అగరబత్తితో కాదు, చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేసుకుంటాడు. అందరిలో దర్శనం చేస్తున్నాడు కదా. మరి ఏం చేస్తారు అంటే ఆయనకి ఎక్కడ చూసినా భగవంతుడే. భగవంతుడు కాకుండా ఇంకొక రెండోది లేదు. ఇదనమాట నిజమైన భక్తుడు అంటే. ఈ అందరిలోనూ భగవంతుడినే దర్శనం అవుతాను ఈయనకి అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు కాకుండా ఇంక రెండోది ఏమి లేదని అర్థం. ఇక్కడ అలాంటి ఒక భక్తుడికి, జ్ఞాని, ఆయన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఈ మరణం గురించి, మరణ విషయంలో అంటే తౌత పదాక్రమంతి అవిగణయ్య శిరో నివృతే. అంటే ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క పాదాలనే మృత్యు యొక్క శిరస్సు మీద పెడతారంట. అంటే ఏంటి దాని అర్థం? అంటే అంత లీస్ట్ బాదర్డ్ అనమాట డెత్ అనేది. ఒక ఫ్రైట్నింగ్ కదా, దాని మీద మాట్లాడకూడదు అంటారు భక్తులు. అంటే అంత భయం వీళ్ళకి, అసలు ఏ వాల్యూయే లేదంట డెత్ అనేది. అంత కేర్లెస్ వాళ్ళు దాని గురించి. పరీక్షిత్ గా ఆయన అసలు భయంతో మొదలెట్టింది ఆయన, అవునా? కానీ లాస్ట్ వచ్చేపాటికి భయమే లేదు అసలు. నాకేంటి మృత్యు, ఆయన అక్కడ మరణించకుండా లేదు కానీ భయం లేదు. భయం లేకపోతే ఇక లేనట్టే అని అక్కడ. సో ఈయనకి భయం ఉండదంట. ఎందుకని భయం ఉండదు? ఎలా ఈ మృత్యు భయం నుంచి వాళ్ళు వెళ్ళగలిగారు అంటే హౌ డిడ్ దే ట్రాన్సెండ్ డెత్? బై నోయింగ్ అబౌట్ ద రియాలిటీ. ఎలా? ఈశ్వరుడి యొక్క స్వరూపం తెలుసుకుంటూ అంటే సర్వస్వరూప జ్ఞానమే కదా. అంటే మన యొక్క స్వరూపాన్ని మనం స్పష్టంగా మనం గుర్తిస్తే అదే భగవంతుడిని దర్శించినట్టు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం చూసాము. మన స్వరూపం అంటే జీవ జగత్ ఈశ్వర, అన్నిటి స్వరూపం ఒకటే. స్వరూపాన్ని గుర్తించాం. అందుకనే ఇక్కడ మాట్లాడితే ఇక్కడ జ్ఞానంలో గుర్తించామని ఉంటుంది. అందుకనే ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ అంటాం. మనం గుర్తించామో లేదో మనకే కలవాలంట. ఎలా తెలుస్తుందంటే ఇది ఇక ఆయన కాకుండా రెండోది లేదన్నప్పుడు ఏంటి అసలు? ఎవరు అసలు ఆయన అన్నాం అనుకోండి. మనం ఏమంటాం? ఇప్పటివరకు మనం విన్న దాని ప్రకారం అనంతమైన ఆ ఎరుకేగా భగవంతుడు అంటే. మరి అందుకనే ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే కఠోపనిషత్తులో ఏ మంత్రం నజాయితే ప్రీతేవా విపశ్చిత్ అంటారు. కాకుండా రెండోది లేదు, అది ఎవరో అన్నాం. అది అనంతమైన ఎరుకాగునికి. మరి అనంతమైన ఎరుకాగునికి పుట్టుకుందా? జననం లేదు, మరణం లేదు. ఏదైనా ఉపనిషత్తే ఉపశ్చిత్ అంటారు నిజమైన స్వరూపం. కాబట్టి నా జాయితే మరీతే అంటే ఇప్పుడు తెలుసుకున్న వాడికి అసలు మృత్యు అనే అనుభవం ఎలా ఉంటుంది అన్నాం అనుకోండి. అనుభవంతో మనకు పని ఏంటి? ముందు మనకు సెల్ఫ్ టెస్ట్ అంటే ఏంటి? పోయిన తర్వాత అదిగా ఇప్పుడు అంటే అసలు ఆ మృత్యు అనే దాని గురించి ఈయనకి ఏ చింత లేదు. ఎందుకని? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అనంతమైన ఎరుకావుని. మృత్యు అంటే ఏంటి? బాహ్య బోధం ఉండదు, అంతే కదా. అది ఎలాగైనా రోజు రాత్రిపూట పడుకున్నప్పుడు సుషుప్తిలో అంతే కదా. స్వరూపం ఇది. శరీరం ఏమవుతుంది? నిద్రలాగానే
ఇట్ ఈస్ లైక్ ఎంటరింగ్ స్లీప్. దాని గురించి ఏంటి మరి? స్వరూపంగా ఏమన్నా అవుతే అప్పుడు నేను ఏమన్నా ఆలోచించాలి, ఎందుకంటే నేను స్వరూపం కాబట్టి. స్వరూపంగా ఏమన్నా అవుతుందా? అవ్వదు. అయ్యే అవకాశం ఉందా? లేదు. దానికి ఏమన్నా అవటానికి ఛాన్స్ ఏంటి? రెండోది ఉండాలా, దానికి ఏమన్నా చేయాలంటే అది కూడా లేదు. సరేలే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ శరీరం అంటావా? శరీర బోధన లేకపోవటమేగా మృత్యు. అది నేను రోజు ఒకసారి వెళ్ళొస్తా, అదృష్టం అంటే 2 సార్లు. దాని గురించి నాకేంటి భయం? అవునా? సరే, మనకి అసలు మృత్యు అనేది భయం లేదనుకో, కానీ చుట్టుపక్కల కనపడతానుగా మృత్యు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? అవునా? తెలిసిన వాళ్ళు ఇలా మృత్యు అనేది పోతున్నారు, మళ్ళీ అందరూ కలిసి ఏడుస్తున్నారు, అన్ని చేస్తున్నారు, గుర్తిస్తున్నారు. మరి అదంతా ఏంటి? నీకు తెలియదు మృత్యు అంటే. అయితే నువ్వు స్వరూపంలాగానే ఉన్నావు, కానీ చుట్టూ మృత్యు అనేది జరుగుతుంది కదా. మరి అందరూ దాన్ని శోకగ్రస్తులు అవుతున్నారు కదా. అయ్యే ఉంది, అది ఈవెంట్స్ ఇన్ లైఫ్. అవన్నీ ఏంటి? ఆ స్వరూపాన్ని ఎప్పుడు ఎలా ప్రకటన అవ్వాలో అలా ప్రకటన అవుతుంది. ఒకసారి జీవనం వచ్చినట్టు ప్రకటన అవుతుంది, ఒకసారి ఎదుగుదల అవుతున్నట్టు ప్రకటన అవుతుంది, ఒకసారి ఎదుగుదల ఆగిపోయినట్టు, ఒకసారి వెనక్కి జర్నీ స్టార్ట్ అయినట్టు, తర్వాత జర్నీ ఎండ్ అయింది. ఇదంతా ఏంటిది? స్వరూపం యొక్క ప్రకటనలు. అది ఎలా కావాలంటే అలా ప్రకటన అవుతుంది. స్వరూపం అంటేనే శాంతి. ఈ దాని గురించి మనం ఎందుకు వ్యాకుల పడటం? అంటే మన మరణం గురించి మనకు భయం ఎప్పుడు ఉంటుందంటే, మన శరీరం అనే బోధ మనకు ఉన్నప్పుడే. మరి అది లేనప్పుడు మరి మృత్యు భయం ఉంటుందా? ఉండదు, ఛాన్స్ లేదు. దానికోసం మళ్ళీ స్పెషల్ పూజలు చేయలేవరు. లేదా కొంతమంది నాకు కూడా తగ్గలేదు, ఎప్పుడన్నా ఇది భయంగా ఉంటే అమ్మటే మృత్యుంజయ మంత్రం చెప్పాలంటే. కానీ ఆ అర్థమైంది మృత్యుంజయ మంత్రంలో నృత్యాన్ని ఎప్పుడు జయిస్తాం మనం? తెలుసుకుంటే ఈ మృత్యువే లేదు, ఇంకా సునాయాసం అండి, మృత్యువే లేదు. శరీరం ఏదో ఉందే పోతుంది, ఏదో అదే రెండు ఒకటే. మృత్యు అనేది భయమే మెయిన్ ఇక్కడ. అది మన ఎజంప్షన్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే చుట్టూ చూస్తున్నాం కదా, దీన్ని బట్టి. ఇప్పుడు మృత్యు అనేది భయం లేకుండా ఉండటం అంటే ఈ క్షణంలో అసలు మనం మన గురించి ఏమనుకుంటున్నాం అనే దాని మీద ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు స్వరూపం అనేది మనకి పరిచయమై స్వరూపంలాగా మిగిలితే, ఆ స్వరూప శాంతిలో శాంతి అనేది ఎప్పుడూ ఒక ఆధారంగా ఉంటుంది. ఆ ఆధారంగా ఉంటూ దానిపైన శరీరానికి ఏం జరిగినా మనకి ఆధారంగా ఆ శాంతి నుంచి మనం వేరే వెళ్ళలేం కదా, ఎందుకంటే అది మన స్వరూపం కదా. ఆ శాంతే మనకి ఆధారంగా ఉన్నాం మనం. అప్పుడు ఏం జరిగినా ఆ శాంతి మీద జరుగుతున్నాయి కదా. ఆ శాంతికి పరిచయం అవ్వకపోతే అప్పుడు శరీరానికి ఏం జరిగినా నాకే జరుగుతుంది అని అనుకున్నప్పుడు మొదలన్నమాట. ఇకండి అలా కాదు, అసలు నేను ఇది కాదు, నేను ఎప్పుడు ఆధారంగా ఉన్న శాంతి. ఆ స్క్రీన్ నేను అనుకున్నప్పుడు ఇంకా పైన చిత్రానికి ఏమైతే ఏంటి అని అంటాం. ఓకే, నొప్పి ఉందా? నొప్పి ఉంది, కానీ అది శాంతి అనే ఒక ఆధారం మీద ఉండదు. ఇప్పుడు ఇవన్నీ నొప్పులు ఇవన్నీ ఏంటంటే ఒక వృత్తి, మళ్ళీ అదే వృత్తి మళ్ళీ 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 వస్తే అదే ఒక నొప్పిలాగా వస్తుంది. కానీ ఇక్కడేంటి, అంత ఛాన్స్ లేదు వృత్తికి. చాలా వైభవమైన ఒక అవస్థ ఈ అనంతం అనేది, అది మన అనుభవంగా ఉంది. దాని మీద నా వృత్తి వచ్చిందని బట్టి ప్రారంభం వల్ల, సంస్కారం వల్ల ఆ వృత్తి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? శాంతి నుంచి ఉత్పన్నం అవుతుంది. శాంతిలో ఉంటుంది, మళ్ళీ శాంతిలోకి లైవ్ అవుతుంది. ఇంకా ఆ వృత్తి సహజంగా అది మనకి ఒక భయాన్ని తీసుకురావాలి, మరణం గురించి, ఈ నొప్పి గురించి. అప్పుడు దానికి ఆ శక్తి ఉందా? అప్పుడు లేదు. ఉందా అంటే ఉంది, ఉందా అన్న అనుకుని లేదు. అందుకని ఇప్పుడు అది ఓరల్ పీకేసిన పాము లాగా అనమాట. ఉందా అంటే నొప్పి ఉందా అంటే ఉంది, కానీ నిజంగా ఉందంటే లేదు. ఎందుకని ఇప్పుడు మనం మేల్కొన్నాం మన యొక్క స్వరూపంలోకి. చాలా సూక్ష్మంగా ఇది అర్థం చేసుకోవాలి. అంటే పెయిన్ తెలియలే, పెయిన్ ఎందుకుండదు? అది శరీరం అంటే పెయిన్ ఉండాలి కదా. పెయిన్ లేకపోతే మళ్ళీ మనం న్యూరలాజికల్ గా వేరే ప్రాబ్లం అన్నాం. పెయిన్ ఉంటుంది, పెయిన్ ఇస్ సేమ్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్. ఇది కేరళలో మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు మనకి మలయాళ స్వామి గారి గురువు గారు లేదు, శ్రీనారాయణ గురుదేవ్ అంటాం. ఆయన క్లాస్ లో ప్రాస్టేట్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు మనం ఒక 100 ఏళ్ల ముందు మాట్లాడి
అప్పుడు ట్రీట్మెంట్లు ఏమున్నాయి అంటే అది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్. అప్పుడు ఆయన గ్లాస్ లో నొప్పి వచ్చేసమ్మో అయ్యో అంటూ ఉంటారు. కానీ ఆయన అంతా మొత్తం ఫేమస్ కదా, కేరళ అంతా భక్తులు అందరూ వచ్చేస్తారు తెలుసా. అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు వెళ్ళి మరీ అటు అరవ అండి భక్తులు ఏమనుకుంటారు అని అంటాడు. అంతేగా ఎవరు కూడా వాళ్ళది మళ్ళీ ఆయన ఇమేజ్ ఏమన్నా అవుతుందేమోనని అడుగు భయం. అప్పుడు అంటారు నేనేం చేయను రా, ఇప్పుడు ఒక మట్ట ఉంటే అక్కడ ఒక్క చెట్లు ఉంటాయిగా, మట్ట పడేటప్పుడు అదేదో శబ్దం చేస్తుందంట. మనకి ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు కింద పడేటప్పుడు తాటి మట్టలు ఎలా పడతాయి, ఊనే పడతాయి అంటే అది సౌండ్ అవుతుందా, దాని నుంచి వేరైనప్పుడు దీని యొక్క వెయిట్ వల్ల దాని నుంచి వేరవుతుంది కదా. ఎంతో ఒక చిన్న పట్టుతో ఉంటుంది, అది ఊడిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది అని చెప్పి కింద పడుతుంది. అవునా, ఆ సౌండ్ రాగానే అందరూ కొంచెం జాగ్రత్త పడతారు, అటు ఇటు వెళ్ళిపోతారు మీద పడకుండా. ఇలాగే శరీరం ఇది వదులుతుంది, ఇంకా వదిలే ముందు దానిలాగానే ఏదేదో శబ్దాలు చేస్తుంది, దాన్ని నేనేం చేయను అంటే ఇదనమాట. అంటే ఏంటి దాని అర్థం, దాని అర్థం ఏంటి చెప్పండి. వ్యక్తిత్వం వదులుతాయింది కాదు, ఇంకా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడే ఒక పాయింట్ చెప్పాను ఏంటి, అలా ఎందుకు అనగలుగుతున్నారు వాళ్ళు అంటే అక్కడ మనకు ఒకటే కనపడుతుంది, ఏది శరీరం. ఇప్పుడు ఆయన అరుపుతున్నాడు కేరళ పడుతున్నాడు అనేది కనపడుతుంది, కానీ అక్కడ దాని ఆధారంగా ఏముంది అనేది మనకి అది సొంతంగా తెలవాల్సిందే కదా, స్వీయ బోధం స్వబోధం. అప్పుడు ఇంకా ఈ బయట ఈ నొప్పులు కానీ ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవని కాదు. మరి లేవా అంటే ఉంది, ఉన్నాయా అంటే లేవు. ఎందుకని ఇప్పుడు మనసు దేని మీద పెట్టి మనం ఉన్నాం అనుకోండి, దోమల దగ్గర వేయటం మర్చిపోయాడు, తర్వాత తెలిసింది ఏమని అన్ని కాళ్ళని బొబ్బలు కట్టిస్తాం. అంటే ఏంటది, మనం ఒక అటెన్షన్ మనం వేరే దాని మీద మనకు ఉంటే మనకు తెలవదు కదా, ఇది అందరి అనుభవంలోనే ఉంటుంది. మన అటెన్షన్ నేను మనం పెట్టామనుకోండి మన శరీరానికి ఏమైనా అయినా తెలవదు. ఇది మామూలు ఒక అటెన్షన్ ఇక్కడ ఏంటి అసలు కంప్లీట్ మన ఐడెంటిటీనే మారిపోయింది. మరి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని ఉంటుంది న్యాచురల్ గా ఉండాలి కదా, ఎక్కడ పెయిన్ ఉందా అంటే ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు ఒక షాక్ అబ్జార్బర్ ఫిట్ అయిపోయింది బాడీ. ఇప్పుడు యోగా సాధనలో అక్కడ కొంచెం ఇది నొప్పి ఉండదు, అదే అది లేదు, దాని మీద అసలు మాట్లాడలేదు. మనం ప్యూర్ జ్ఞాన భక్తి వీటి మీద చెప్తాం. భక్తుడు అంటావా అన్ని ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది, ఆయన ఏం అవ్వాలా జరుగుతుంది అని ఆయన ఆ తృప్తిలో ఆయన ఉంటాడు. నేనైతే అసలు నేను ఇది కాదుగా, నేను అదిగా అని అనగానే ఏంటి, ఇంటానే మనకి ఒక తృప్తి ఉందా, ఇంట్లానే మనం ఆ అనంతతనే మనం అనుభవిస్తున్నామా లేదా, ఆ శాంతిని. మన స్వరూపం గురించి మాట్లాడుతుంటే మనం ఆ శాంతిని మనం ఆ క్షణంలో మనం అనుభవిస్తున్నాం కాబట్టే మనకి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అసలు దాని ఎందుకంటాం, దాంట్లోనే ఇంకా స్థిరంగా మనం స్థిరపడ్డాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు ఒక సైడ్ నుంచి పరమశాంతి, ఇంకొక సైడ్ నుంచి మన జీవితంలో ఏం చేయాలో ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి దీంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఇంకొక స్నేహితులు ఉన్నారు, మీరేం చేశారు, ఇక్కడ ఎంతో మీకు సంపాదన ఉంది, ఆ సంపాదన మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్కడో మ్యూచువల్ ఫండ్ లేకపోతే ఇంకా దేంట్లోనో పెట్టు. ఇంకొకళ్ళు ఏం చేశారు, వచ్చినట్టే అయిపోయిందా, తర్వాత ఏదో కష్టం వచ్చింది, కరువు వచ్చేసింది. కరువు వస్తే అన్ని రేట్లు పెరిగిపోయి ఒక మనకు తెలిసే కరువు యుద్ధం వచ్చింది, 100 రెట్లు పెరిగిపోయి. ఇప్పుడు వాడికి ఏం చేస్తాడు, కష్టం ఉంటుందా ఉండదు, మీకు కష్టం ఉంటుంది, కానీ మీకు మీ సేవింగ్ మీకు ఉంది కదా, దానివల్ల మీకు అంత కష్టం ఉండదు. ఇంతే టైం ఉందా, టైమే కదా మనీ అనేది. ఆ టైం మనం ఏం చేసాం, కొంచెం టైం అసలు ఈ సత్యం అంటే ఏంటి అని తెలుసుకుంటానికి మనం అలౌట్ చేసాం. స్పెండ్ సమ్ టైం ఇన్ అవర్ డైలీ రొటీన్. దేనికోసం, సత్యం అంటే ఏంటి అని తెలుసుకుంటారు. మరి వేరే వాళ్ళు టైం వేస్ట్ అని అనుకున్న పనులేమో వాళ్ళు చేయలేరు, వాళ్ళు కేవలం డబ్బు సంపాదనలోనే ఉన్నారు. ఇందాక ఉంటే దాని కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఆ ఎగ్జాంపుల్ డబ్బులు సంపాదన మీదే వెళ్ళారు రోజు. మీరు ఈ పని చేస్తూ వెళ్తారు, ఎక్కడో ఒకసారి టైం చూసుకున్న రోజులు ఆ టైం దీనికోసం స్పెండ్. ఇప్పుడు కరువు రాలా, ఒక పెద్ద విపత్తు వచ్చేసింది, భూకంపం వచ్చిందంట. ఇప్పుడు పోతే అది వేరే విషయం. భూకంపంలో ఎలా ఉంటుంది తెలుసుగా,
అలాంటి అవస్థ ఒకటి. ఒక కాలు ఇరిగిపోయి ఒక చెయ్యి ఇరిగిపోయి ఎప్పటికి అప్పుడు ఎఫెక్ట్ అవుతారా అన్నాం అనుకోండి, ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. నొప్పి, ఇద్దరు ఏడుపు, గొడవ అవుతాం. కానీ ఈ టైం ఏం చేశారు, సేవింగ్ ఉన్నాయి, దాన్ని ఏం చేశారు, స్వరూపం అంటే ఏంటో తెలుసుకుందాం. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందా ఉండదు ఇప్పుడు అదనమాట. అన్ఎఫెక్ట్ నొప్పి ఉంది, అదే తెలుసుకోవాల్సింది. ఉన్న అది దానివల్ల ప్రభావితం అవ్వరు వేరే వాళ్ళు అయినట్టు. ఇదనమాట. ఎగ్జాంపుల్ క్లియరేనా? అప్పుడు దాకా ఉంటుందా అసలు? ఇది ఎలా తెలుస్తుంది? అదేం తెలుసుకుందాం. కంటిన్యూస్ గా చేస్తే ఉంటుంది. అంటే ఇది కంటిన్యూస్ చేస్తే కాదు, అది మనం ఇవన్నీ చేస్తాం ఏంటి, ఫస్ట్ ఇప్పుడు మామూలుగా ఇలాగే శ్రవణం చేశాం, మననం చేశాం, స్వరూపం అని ఏంటి తెలుసుకున్నాం. ఇంతవరకు చేయడానికి ఏముంది, ఇంకా స్పష్టంగా గుర్తించాం. గుర్తించిన తర్వాత అది మనకి స్వభావం అవుతుంది కదా. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు ఇదే ఇలా రావటం ఒక 30 ఏళ్ల ముందు వచ్చారు. మీరు ఎలా వస్తారు, ఇంకా మామూలుగా వెళ్ళిపో ఎలా నేను ఎవరు సార్ అంటే వాడికి నమస్కారం వేయట్లేదండి, అవునా? ఈ రకంగా ఇది తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, అంతా దాంట్లోనే వెళ్తున్నాం ఇలా అనే అట్లీస్ట్ ఏదో ఒక రూపంలో ఇలాంటి వృత్తులు ఉంటాయా ఉండవా? మరి అది సాధారణంగా. మరి అలాంటప్పుడు ఇదే వృత్తులు ఏ లైఫ్ లో మన ఏ ఈవెంట్ అయినా సరే ఇంకొక సైడ్ నుంచి మన స్వరూపుడు, మనం శరీరంగా నేను అనుకున్నప్పుడు మనకు వచ్చే వృత్తులు ఉంటాయి కదా, అలాగే నేను స్వరూపం అనుకున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ పరిచ్ఛన్నం, తుచ్చం, దీనికే ఎంత ఎఫెక్ట్ ఉంటే అసలు అనంతమైన ఆ తత్వాన్ని నేను అనుకుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉండాలి? మరి ఆ ఎఫెక్ట్ లో ఇవన్నీ ఉన్నా లేనంటే, ఇప్పుడు ఒక స్ట్రీట్ లైట్ ఉంది, సూర్యుడు ఆల్రెడీ ఫుల్ బ్లోన్ వచ్చేసాడు, అప్పుడు దీనికి లైట్ ఉంటుందా అంటే ఉంది. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం? అది ఉన్నా లేనట్టే కదా. అలా అనమాట. సూర్యుడే లేడు అనుకోండి, అప్పుడు ఇదే ఇంపార్టెంట్. ఇంకా ఇది కాకుండా రెండోది ఏం లేదు. దీనికి ఏమైనా సరే దానికి కొంచెం ఏమైనా బూజు పట్టినా లేకపోతే బసి పట్టినా దాని ప్రభావం బోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నవాడికి లేనివాడికి తేడా. ఇప్పుడు ఉన్నవాడికి ఏంటి, దానికి ఏమైనా అయింది అనుకోండి, అయితే అవుతుంది ఇంపార్టెంట్. ఎందుకని ఆల్రెడీ దాంతో పనే లేదు ఇంకా. క్లియర్ మనకి ఎలా? ఓకే. సో ఇదన్నమాట ఫస్ట్. ఇది ఈ మరణ భయం శ్లోకం ఏముంటుంది, లేకుండా ఉండటం అనేది ప్రతి ఒక్కడి వల్ల అయ్యే పని కాదంట. ఇది నిజంగా సరైన భక్తుడు, సరైన జ్ఞాని వల్లే అవుతుంది ఇది అని అక్కడితో ఆగల. వేరే వాళ్ళకి అవదంట, వేరే వాళ్ళకి ఛాన్సే లేదంట. ఎవరి వేరే వాళ్ళు? శ్లోకం ఏముంటుంది ఇక్కడ, పరివైసే పశువునివా గిర విబుదానపి అంటారు. అంటే ఏంటి, ఊరినే ఈ శాస్త్రం గురించి ఏవో కొన్ని మంత్రాలు కంఠస్థం చేసేసి దాంట్లో పాండిత్యం సంపాదించేస్తే దానివల్ల ఈ పని అవదు. అందుకనే ఇది మనం ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ పెట్టుకుంటాం. ఆ శబ్దాలతో సీమితం అయిపోయాం అనుకోండి. ఇఫ్ యూఆర్ లిమిటెడ్ టు ద మేర్ వర్డ్స్, శబ్దాలు, ఎవరు అహం బ్రహ్మాస్మి సోహం అనుకుంటున్నాను ఇలా, లేకపోతే నాకు అన్నీ వచ్చు. భగవద్గీత 18 అధ్యాయాలు నేను చెప్తాను. మంచిది. మరణ భయం ఉన్న ఎందుకు లేదు అంటే మరి ఏంటి నువ్వు సాధించింది అంటే ఏం లేదు. అదే పరివైసే పశువుని, ఒక పశువు అంటే ఒక ఆవు, లేకపోతే అది ఎలా బంధించి ఉంటుంది సంఖ్యలతో, ఒక చైన్తో, ఒక రోప్తో, అలాగే మీరు కూడా ఈ శబ్దాలతో బంధింపబడి ఉన్నారు. అంటే లక్ష్యార్థం దాన్ని మనం గుర్తించి అదే మనం అనే స్పష్టత లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని డిగ్రీలు వచ్చినా ఏం ఉపయోగం లేదు ఇది. అందుకనే ఇది సెల్ఫ్ టెస్ట్. మనకి ఏ రకమైన భయం, ఆకాంక్ష, యజ్ఞం ఉన్నాయా, యు ఆర్ ఎఫెక్టెడ్ బై ఇట్ ఇన్ ఎనీ ఫార్మ్, మనం సెల్ఫ్ టెస్ట్ లో ఫెయిల్. అనుభవ జ్ఞానం, స్వరూప అనుభవం మీద ఆ స్వరూప దృష్టి ఎలాంటిది, ఏకరసం మనం చూసాం కదా, ఏకరసంగా ఉన్న ఆ స్వరూప దృష్టికి ప్రాధాన్యం ఉంటుంది. ఓకే, ఒకటి వచ్చింది మనకి. ఇంకా కావాలి 40 శ్లోకం. గమీన వేత్తి భవదుత్త శుభ అశుభయో గుణాన్ విగుణాన్ వయాం స్పర్శి దేహభృతాం చ గిరః అనుయుగమన్వహం సప్నగీతా పరంపరయా శ్రవణభృతో యతస్త్వం అపవర్గగతిర్మనుజైః.
ఈ శ్లోకంలో మనకి ఇంకా దొరుకుతాయి. రెండోది ఏంటి? స్వగమీన వ్యక్తి భవదుత్త శుభ అశుభయో గుణాన్ విగుణాన్ వయా. అంటే ఏంటి ఇక్కడ? సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండటం. మనకి ఆల్రెడీ మన డిస్కషన్ లోకి వచ్చేసింది మృత్యు దగ్గర. జ్ఞాని అంటే దృఢ జ్ఞాని. సుఖం దుఃఖం రెండింటికి అతీతంగా ఉంటాడు. ఇది మీకు అర్థం కావాలంటే భగవద్గీత ఉంది కదా మనకి. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ. అంటే ఏంటది? దుఃఖేషు అనువిఘ్నమన అంటే ఏంటక్కడ? దుఃఖం లేదని కాదు, కానీ ఆ దుఃఖం వల్ల ఊరినే కలవరపడ్డాడు. మోహో వచ్చేసింది బాబో, దుఃఖం వచ్చేసింది, కియో మొర్రో అని అంటున్నాం. ఏ మొర్రో కూడా అనొచ్చు, కానీ మనసులో ఆ వ్యాకులత ఉండదు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక పాపాలు తప్పవు కదా. తప్పు అవుతే అవ్వచ్చు, కానీ అవి ఉంటానే ఉంటాయి. దుఃఖం అనేది లైఫ్ లో ఒక పార్ట్, జ్ఞానికన్నా అజ్ఞానికైనా సరే, ఎవరికైనా సరే. ఎందుకని? మీకు శరీరం ఎందుకు వచ్చింది? సనాతన ధర్మం ప్రకారం పుణ్యం పాపం, అవునా? రెండు సమానంగా ఉంటే మనుష్య జన్మ వస్తుంది. అంటే పుణ్యం ఉంది, పాపం ఉంది. మరి పుణ్యం పాపం ఉన్నప్పుడు పుణ్యం వల్ల ఏమొస్తుంది? మనకి సుఖం వస్తుంది. పాపం వల్ల దుఃఖం రావాల్సిందే కదా. అసలు నాకు దుఃఖమే లేదు అన్నావు అనుకోండి, నువ్వు శరీరం అసలు మనిషివే కాదు, దేవతా ఈ శరీరం అన్నమాట. అంటే దుఃఖం అనేది రావాల్సిందే. దుఃఖం లేనివాడు ఎవరు ఉన్నాడంటారా? ఉన్నాడు. అంటే శారీరకంగా దుఃఖం ఉండాల్సిందే. అందుకని అంటే ఇప్పుడు మనం చూడండి, అసలు ఏ జ్ఞానం లేకుండా ఇట్లాంటి జ్ఞానం ద్వారా కొంతమంది ఏ గొడవ లేకుండా ఉంటాయి. ఏముంది, ఇవన్నీ ఎట్టని తప్పవు కదా అని అంటూ ఉంటారు. ఒక దుఃఖం. కానీ ఇక్కడ జ్ఞాని ఏంటంటే ఆయన సుఖంతోనూ దుఃఖంతోనూ ఆ సుఖం వచ్చిందంటే గుర్తిస్తాడు. నేనేంటి ఇది మరి నర్వ్ పాలసీ ఏం లేదు, నీకు తెలుస్తుంది. సుఖం ఉందంటే సుఖం, దుఃఖం ఉందంటే దుఃఖం. కానీ ఇక్కడ దానివల్ల ఒక ఒళ్ళు తెలవకుండా పోదు. అంటే దాంట్లో ఈజ్ నాట్ యాజిటేటెడ్ విత్ యాంగ్జైటీ, ఆందోళనలోకి వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలి మనం. దేనికి? ఒకటేమో వ్యాకుల పడ్డ, ఇంకోటేమో ప్రభావితం అవుతాడు, అంటే తెలుస్తుంది ఈజ్ ఎఫెక్టెడ్, బట్ ఈజ్ నాట్ వ్యాకులత లేదు, దాని గురించి ఆందోళన లేదు. అంటే ఈ రెండింటి యొక్క ఎగ్జాంపుల్ తో మనం చూడాలంటే, ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పోయారు అనుకోండి, సాధారణంగా నార్మల్ గా ఉన్నాడు ఎవరికైనా దుఃఖం అవ్వాలి కదా. అది జ్ఞాని అయినా సరే, అజ్ఞాని అయినా సరే. కానీ అజ్ఞాని ఏం చేస్తాడు? ఈ దాంతోనే ఆ దుఃఖంతోనే కొట్టుకుపోతా ఉంటాడు. జ్ఞాని దుఃఖం ఉంది కానీ అలా దాంట్లో కొట్టుకుపోడు. వ్యాకులత లేదు. వ్యాకులత అంటే ఆందోళన లేదు. ఎందుకని లేదు? ఇందాక మనం చూసాంగా, ఇందాక టాపిక్ లో అదే కవర్ అయిందంటే ఆ జ్ఞాన వృత్తులు ఉన్నాయి కదా మనకి. మనం కొంచెం టైం ఆ జ్ఞాన వృత్తులు సంపాదించడానికి పెట్టాను, ఆ జ్ఞాన వృత్తి వచ్చేస్తుంది. జ్ఞాన వృత్తి అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు దుఃఖం దేనికి వస్తుంది? శరీరం, మనసుకి వస్తుంది. కానీ మనం ఆల్రెడీ ఎంతో ప్రయత్నం చేసి ఉన్నాం, ఇది నేను కాదు అని యుక్తిగా మన అనుభవంగా గ్రహించాం. అప్పుడు ఇది దుఃఖం వచ్చింది, కానీ ఆ వృత్తి ఊరినే ఉండదు కదా, అది మన మాత్రం మధ్యలో వస్తుంది. వచ్చి నువ్వేంటి? అదే స్వరూపం అనగానే శాంతి అనుకో. తర్వాత మళ్ళీ పక్కన అయ్యో అని ఎవడు ఏడ్చాడు, ఈనాడు అయ్యో అని ఎడతాడు. కానీ వాడు ఎడుతూనే ఉంటాడు. ఈ మళ్ళీ కూర్చోగానే మళ్ళీ స్వరూపం. ఈ జ్ఞాన వృత్తులు they will interrupt this flow of sorrow that has emanated from any event. And the thoughts connected to based on the experience of who you really are. మన స్వరూపం యొక్క అనుభవం నుంచి ఉత్పన్నమైన ఆ వృత్తులు ఈ అజ్ఞానం వల్ల ఉత్పన్నమైన వృత్తుల్ని వాటిని తోసివేస్తాయి. అయ్యేమో అశాంతి, ఇదేమో శాంతి. మరి అలాంటప్పుడు ఈయనకి ఆందోళన అవకాశం లేదు. మనం ఆందోళన వరకు అంతవరకు వెళ్ళడం. దుఃఖం వచ్చిందో వచ్చి ఉందా అంటే ఉంది, ఉందా అని లేదు. ఇదంతటి కారణం ఏంటి? ఈ జ్ఞానం. అంతేగానే భగవద్గీత నా అనుశోచంతి పండిత. దుఃఖం ఉంది కానీ దాంట్లోనే పడి కొట్టుకోండి, అది జ్ఞాన లక్షణం అంటున్నాను అక్కడ. కానీ అజ్ఞాని జ్ఞాన వృత్తులు లేవు. అజ్ఞాన వృత్తులే నేను శరీరం మాత్రమే నేను. ఇప్పుడు ఆయనకి ఏమవుతున్నప్పుడు
ఇట్ విల్ యాక్సలరేట్. అంటే క్షణంకే అది వృద్ధి అవుతా పోతుంది ఆ దుఃఖం. దానివల్ల మనోవేదనకి ఒక యాంగ్జైటీ, డిప్రెషన్ గురి అవుతున్నారు. జ్ఞానం అలా కాదు. జ్ఞానం ఆయనకి ఒక కవచం లాగా. జ్ఞానమే ఒక కవచం. ఇప్పుడు మీకుందా ఈ కవచం? కవచం ఉంటే టిక్ టిక్ కొట్టండి. యూ హ్యావ్ దట్ షీల్డ్. లేదనుకోండి, ఓకే, ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా ఇవాళ కూడా తీసుకోవచ్చు. జ్ఞానాన్ని మనం అప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏ సందర్భం వల్లన్నా మనకు దుఃఖం వచ్చింది అనుకోండి, ఆ సందర్భం యొక్క సత్యత్వాన్ని మనం గుర్తించాలి. అంతే. ఏంటది? ఇప్పుడు ఏం జరుగుతుంది, దేనివల్ల దుఃఖం ఇవాళ అన్నా తెలవదా మనకి? వాడు ఉన్నాడే అంటే బంధువుడు, వాడి క్యాన్సర్ ఇవాళ, అందుకనే ఇంట్లో అందరూ ఓహో అప్పుడు అవునా, అయ్యో వాడు మా సహాయం చేశాడు అని అనుకుంటారు అందరూ. తర్వాత జ్ఞానం బలంతో ఆ స్వరూపం దానికి ఎలా కావాలంటే అలా ప్రకటన అవుతుంది. అంతేగా, దుఃఖం ఉందంటే బాధ ఉందే పాపం, కానీ మనం ఏం చేయాలి? అంతా స్వరూపం యొక్క లీల కదా ఇదంతా. పోయిందా? పోయింది. అవునా? అది ఉన్నాయి, అది వింటేనే మనకి వింటేనే ఒక సమాధానం మనసులో ఉంటుందా? మరి అదే అనుభవం అయితే ఎంత ఉంటుంది దాని ఎఫెక్ట్? అంటే దుఃఖం మనలో దాన్ని ఉండేటట్టు చేయడానికి అవకాశం లేదు. అంటే టు లెట్ దట్ సారో రిమైన్ లైవ్లీ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు? వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? బికాస్ దెర్ ఆర్ నో ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ద సారో టు రిమైన్ యాక్టివ్. ఆ దుఃఖాన్ని అలా నెలకొల్పడానికి సహాయం చేయడానికి ఇంకేం లేవు. ఎందుకని? జ్ఞాన వృత్తులు వచ్చేసినాయి. మరి అది ఎలా ఉంటుంది? ఆ దుఃఖం ఉండదు. ఇదనమాట డే పాయింట్. మనం చూసింది దుఃఖం ఎఫెక్ట్ అవ్వదు. అది మీ ముందు మీ డౌట్ వల్ల అక్కడే మనం దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసాం. ఫస్ట్ మరణం గురించి, తర్వాత మామూలుగా లైఫ్ లో వచ్చే సుఖ దుఃఖాలకి దాన్ని ఒళ్ళు తెలవకుండా పోవటం అనేది ఉండదు అంటున్నాం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఓకే. సుఖం వస్తే కూడా అంతే, ఏదో అలా 6 నిమిషాలు అలా ప్రకటన అవుతుంది. సుఖం హాయిగా ఉంది, లేదు హాయిగా ఉంది. దుఃఖం వచ్చింది, ఏం చేస్తాం? అసలు రూపం ఎలాగా ఉంటే అలా ప్రకటన అవుతుంది కదా, అంతే. అక్కడితో అవుతుంది. అంతేగాని దాని గురించే ఇంకా ఆందోళనకి వరకు వెళ్ళదు. అరుణ్ తర్వాత దేహభృతాం గిరాహ నవేత్తి. అంటే ఇక్కడేంటి, ఈ లోకంలో వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మార్గంలో ఇది ఒక మైనారిటీ. నిజంగా మనందరికీ రిజర్వేషన్ ఉండాలి ఈ మార్గంలో వెళ్ళేవాడు. ఎందుకంటే మనం మైనారిటీ, మెజారిటీ వేరే. వాళ్ళందరి దృష్టిలో మనం ఎవరో తెలుసా మీకు? ఎవరు ఇచ్చాడు అంతేనా? ఇప్పుడు ఇక్కడ పర్వాలేదు, మీ ఊరు, ఆ ఊళ్ళో ఈ మార్గంలో ఎక్కువ వెళ్తే వాళ్ళు ఏమంటారు? ఆ ఊళ్ళో వాళ్ళు ఏదో తేడా అంటారు. ఎందుకని? వాళ్ళకి దీని గురించి ఎక్కువ తెలియదు కదా, నేను పరిచయం లేదు ఎక్కువ. గుడికి వెళ్ళొచ్చు, గుడి వరకు పర్వాలే. కాలేజీలో నువ్వు ఇవన్నీ ఇటు వెళ్తున్నావు అని చెప్పావా ఎవరికన్నా? సరే, మా రూమ్మేట్ కి అదే సత్సంగ్ దేని గురించి అంటే టు అండర్స్టాండ్ ద సబ్స్ట్రాక్టమ్ ఆఫ్ యూనివర్స్ అంటే చాలా ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు అర్థమైందంటే మామూలుగా అలా చెప్పకూడదేమోనని. అదే నువ్వు లేచి రాగానే వాళ్ళు అని ఉంటారు, ఏడికి కొద్దిగా సురువు అని. రియాలిటీ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్ తెలుసుకుంటాం కావాల్సిన సత్సంగం అంటే వాళ్ళు ఎవరైనా ఏమంటారు? ఓ దెన్ దెర్ ఈస్ సమ్ హాలుసినేషన్ గోయింగ్ ఆన్ అంటారు. వీ ఫీల్ దిస్ ఈజ్ రియల్ అంటారు. ఇలా అలాంటి వాళ్ళ మాటలనే యూ డోంట్ కేర్ అంట. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హూ యూ రియలీ ఆర్, అసలు మనం ఎవరో మన స్వరూపం అనేది మనకు స్పష్టం అయితే మనకు అసలు ఎవరు పట్టించుకోమంట. ఎందుకని? వాడు అజ్ఞాని, స్వరూపం యొక్క అజ్ఞాని. స్వరూపం యొక్క అజ్ఞాని ఈ లోకానికే ఒక భారం అంటారు. ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉంది, దాంట్లో వస్తున్నారు, ఈ లోకానికే ఒక భారం. మళ్ళీ వాడి మాటలు మనం పట్టించుకుంటే మనం మోయటం ఏంటి? అసలు టోటల్ గా వీడే ఒక భారం. ఎందుకని? స్వరూపాన్ని గుర్తించట్లే. స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు ఈశ్వరుడు అన్నా ఎవరన్నా ఇదే ఒకటే కదా. తత్వాన్ని గుర్తించకుండా వీడు ఏదో ఊహలో పడిపోయి జీవిస్తున్నాడు. వాడి మాటలో మనం వాల్యూ ఇచ్చామన్నమాట. మన సెల్ఫ్ టెస్ట్, స్వయం పరీక్ష. నేను అజ్ఞాని మాటలకు వాల్యూ ఇచ్చామనుకోండి, వాల్యూ ఇస్తున్నామంటే మనలో ఏమవుతుంది? అజ్ఞానం.
ఒక జ్ఞానికి మనం వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నా ఉంటుంది అంటే మనలో ఏముంది, జ్ఞానం ఉంది, ఎంతో కొంత జ్ఞానం ఉంది, లేకపోతే ఆయన వాల్యూ ఇది అనమాట. ఇది మూడోది. నాలుగు ఏంటి, ఇప్పుడు విహిత కర్మలు ఉంటాయా, వైదిక కర్మాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, ఇవన్నీ వాటిని కూడా ఏం పట్టించుకోరు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు అది నేను చెప్పవసరం లేదు కదా. మేము అబ్బాయిని అడిగితే ఒకవాళ్ళు బాగుని చెప్తారు. అంటే అన్నిటి నుంచి పరిచయంతో వచ్చాం కదా, అన్నిటి మంచిదే, అంత మంచిదే. కానీ ఇప్పుడు శ్రవణ మనం ఇవన్నీ అనుకుంటున్నారు, అర్థం అవుతుంది. అర్థం కదా, స్వరూపం ఏంటో స్పష్టంగా తెలిసింది. తెలిసిన తర్వాత ఎంత పెద్ద యూట్యూబ్ లో వాళ్ళన్నా సరే, యూట్యూబ్ లో వాళ్ళకి ఇదే కదా పని, అదే వాళ్ళ వృత్తి, దట్ ఈస్ దర్ లైవ్లీహుడ్. వాడేమో ఇది తినంటాడు, అది తినొద్దు అంటాడు, అది వాడి లైవ్లీహుడ్. వాడేమో ఇది చెయ్యి, అది చేయొద్దు అంటాడు, అది వాడి లైవ్లీహుడ్. ఇంకోటి జ్యోతిష్యం అంటాడు, ఇంకోటి గ్రహాలు అంటాడు, ఇంకోటి అంటాడు. కానీ ఈ స్వరూపం ఏంటనేది తెలిసింది అనుకోండి, అప్పుడేంటి, అప్పుడు ఎన్ని ఎలా ఉంటాయంటే, ఓకే మనం ఏమీ అది కాదు లేదు అని కాదు, ఈ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్, ఈ రిమైన్స్ ఇండిఫరెంట్ అనమాట. ఇండిఫరెంట్ ఒక కామెడీ షో లాగా, ఇప్పుడు బ్రహ్మానందం లాగా అనమాట. ఇది సీరియస్ గా తీసుకోరు కదా. ఈ జ్ఞానంలో పరిచయం ఉన్నాడు, ఎందుకు తీసుకుంటాడు, తీసుకోడు. అసలు ఎందుకు ఎన్ని అంటే ఎన్ని అసలు మామూలు ఇంకో రకంగా చూసామనుకోండి, ఎన్ని ఏంటి వాటికి అసలు వాల్యూ ఉండదా, ఎఫెక్ట్ ఉండదా, ఉండదు. దేనివల్ల ఏంటి, దానివల్ల ఉపయోగం, యజ్ఞాలు, పెద్ద యజ్ఞం. సవ్యంగా జీవించకుండా యజ్ఞాలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం, అదంతా దేనికోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం, పిల్లలు, ఇక ఇల్లు, ఇక లేకపోతే ఇక ఇంక్లూడింగ్ ఆవు పాలు ఇవ్వకపోతే కూడా చేస్తారు, పేరుకి, ప్రతిష్టకి, వీటి కోసం. కానీ ఇవన్నిటిలో సుఖం ఉందని మనం భావించినప్పుడే కదా వాటికి వాల్యూ. ఇప్పుడు దాంట్లో అసలు సుఖమే లేదు, అసలు నేనే, నా స్వరూపమే సుఖం అని స్పష్టంగా గుర్తించినాడు. ఈ మార్గంలో నడిచేవాడే అసలు పట్టించుకోడు ఇట్లాంటివన్నీ, ముందుకెళ్లేవాడే. ఇప్పుడు మనం చెప్పేది నడిచేవాడు కాదు, స్పష్టంగా గుర్తించాడు. అది కాకుండా నేను రెండోది ఇంకొకటి లేదు అని. అప్పుడు ఈ అశాశ్వతమైన ఆనందం కోసం మీకు ఈ ఆనందం మీరు పెంపొందించుకోవచ్చు, ఇవన్నీ చేస్తే అంటే వెళ్తాడా, నేనే సుఖ స్వరూపాన్ని, నాకు ఇవన్నీ ఏంటి ఇచ్చేది, కృతజ్ఞత ఉంది నాలో. ఏం చేయాలో చేశా, ఏం తెలుసుకోవాలో అది తెలుసుకున్నా, నాకు ఇంట్లో పని ఏంటి, అవునా. ఇది నాలుగోది. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, రోజు ఎలా గడుస్తుంది వీళ్ళకి అంటే, దానికి శ్రవణ భృతాహ అంటే ఏంటి, ఇది ఐదో క్వాలిటీ అంటే శ్రవణ మనన నిధ్యాస. శ్రవణం ఇంకెందుకు, స్పష్టంగా తెలుసుకున్నాడు, కష్టం లేదు అంటున్నాం. ఎందుకని అక్కడికి వెళ్తే ఈయన ఇప్పుడు అక్కడ దేన్ని ప్రశంసిస్తారు, నిజమైన జ్ఞాన టాపిక్ అని విషయం అనుకోండి, స్వరూపాన్ని ప్రశంసించడం అంటే ఎవరిని ప్రశంసించినట్టు, మిమ్మల్నేగా. మిమ్మల్ని ఎక్కడున్నా మీ ప్రశంస జరుగుతుంటే మీరు వెళ్తే నష్టమే ఉంది, అర్థమైందా. సో when they are glorifying about the self and when you have a clear knowledge of who you are, then you will enjoy such situations. అవునా, అందుకే వస్తున్నావు నువ్వు, మేము ఎట్లా మాట్లాడుకుంటున్నాడు, నా గురించే మాట్లాడుకుంటున్నారని లోన తృప్తి పడుతూ కూర్చున్నావా. సో ఇది అంటే ఏంటి, ఓకే నాకు ఇంకా అర్థమైంది ఏం లేదు, ఓకే దెన్ యూ టెల్ అబౌట్ దెమ్, దీని గురించి మీరు చెప్పండి. దిస్ ఇస్ ద హెల్తీ టైం పాస్. వాట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, either they hear or they speak about it or they write about it or they inspire others about it. అంటే ఇప్పుడు గృహస్థులు అయితే మనకి ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మన మీద కొంతమంది ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సినవి చేయాలి, కానీ స్పేర్ టైం ఉంటుంది కదా, హౌ యూ యూజ్ యువర్ స్పేర్ టైం, అదనమాట. స్పేర్ టైం ఉంటుంది కదా, అప్పుడు మనం ఎవరి గురించి చెబుతున్నాం, ఇది స్పష్టంగా తెలుసుకున్నాడు అంటే ఇప్పుడు స్పేర్ టైం అటు వెళ్ళిపోతుందా. ఇప్పుడు వ్యవహారంలో ఉన్నాడు చూడండి, ఇప్పుడు స్పేర్ టైం ఎటు వెళ్తుంది, ఎవరెవరు దేంట్లో అభ్యాసం ఉందో. ఇప్పుడు పేపర్ ఉందనుకోండి, పేపర్ పట్టుకుంటే, పేపర్ ఏంటి మామూలుగా నిజంగా ఇంపార్టెంట్ పనులు ఉంటే పేపర్ పట్టుకోండి కదా, అన్ని అయిపోయిన తర్వాత పేపర్ పట్టుకుంటే వాడేమో అంతర్యామి చదువుతాడు, వాడేమో స్టాక్ మార్కెట్ చదువుతాడు, వాడేమో స్పోర్ట్స్ చదువుతాడు, వాడు సినిమాలు చదువుతాడు, వాడేమో రాజకీయం, వాళ్ళు ఏం చదువుతున్నారు చదువుతాడు. ఇన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మనవాడు ఏం చెప్తాడంటే ఏమన్నా చూడండి, కానీ ఇటు వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ కదా అది. అక్కడ మీరు పేపర్ చూడగానే ఇక్కడ బ్రహ్మసత్యం జగన్మిథ్యానం, అబ్బో ఇదేంటి అని ఎమ్మటి ఎక్కడికి వెళ్తుంది అటెన్షన్, అటు వెళ్తుందా లేకపోతే జగన్ దగ్గరికి వెళ్తుందా, వెళ్ళదు కదా, అలా అనమాట. ఇది 5వ పాయింట్. సో మనం ఒక సెల్ఫ్ టెస్ట్
స్వయం పరీక్ష, స్వీయ పరీక్ష చదవాలి. సెల్ఫ్ టెస్ట్ ఏంటి? దృఢ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం ఉన్నవాడికి ఏమిటి? ఫస్ట్ టెస్ట్. మరణం భయం ఉందా? మార్కులు వేస్తున్నా ఇక్కడ నేను. మరణం నేను కాదు, ఎవరికాళ్ళు వేసుకోవాలి. మరణం భయం ఉందా? లేదు. టిక్. ఈ లైఫ్ లో జరిగే సంఘటనలను బట్టి వ్యాకులత ఏమన్నా ఉందా? లేదు. టిక్. రెండో టిక్. ఎందుకని? మనకు అప్పుడు యాక్సెస్ దొరికింది, సహజానందం. మూడోది, ఎవరన్నా ఏమన్నా అంటే లోకులు కాకులు ఎవరన్నా అంటే దానికి వాల్యూ ఇస్తావా? నేను ఎప్పుడే. మూడోది, మళ్ళీ పూజలు పురస్కారాలు అది చేయట్లేదని లోనే ఉన్న బాధ ఉందా? లేదు. నాలుగో టిక్. జ్ఞాన కార్యాలకి దీని గురించి శ్రవణ మనన నిధ్యాసన అధ్యయనం అధ్యాపనం వీటిలో ఉన్నావా? ఎప్పుడైనా టైం దొరికితే అడ్డే అంట. టిక్. 5 సెల్ఫ్ టెస్ట్ పాస్. దీంతో ఆల్ ఆర్ నన్. సెల్ఫ్ టెస్ట్ అంటే ఎక్కడన్నా టిక్ పడకపోతే లోన్కి వెళ్ళాలి. అదే అనమాట. ఎవరికి వెళ్ళడమే కదా. లోన్కి వెళ్ళి ఏంటి ఎక్కడ ప్రాబ్లం, అప్పుడు ఏంటి మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఇది, ఈ సెల్ఫ్ టెస్ట్. తర్వాత మళ్ళీ ఒకసారి సెల్ఫ్ టెస్ట్. ఓకే, దెన్ యూ హ్యావ్ క్లియర్డ్. అప్పుడు మనకి ఆ పాత్లెస్ పాత్ లో, ఆ గోల్లెస్ గోల్ లో ఉన్నట్టు మనం. అవునా? లేకపోతే ఎంతో కొంత అరకొర అజ్ఞాన సంశయ విపర్యాలు మిగిలి ఉన్నాయి. దానివల్ల మనకి గుర్తించాలి కదా. ఇది గుర్తించి మనం ఏం చేస్తాం? ఏమంటే ట్రీట్మెంట్, శ్రవణ మనన నిధ్యాసన, మన యోగ్యత బట్టి. ఆ శ్రవణ మనన నిధ్యాసనకే నాకు ఇంట్రెస్ట్ అప్పుడెప్పుడు ఎప్పుడన్నా వస్తుంది అంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? నిష్కామ భక్తి. నిష్కామ భక్తి. అసలు భక్తి సరిగ్గా చేసిందో లేదు చూడండి. నేను చిన్నప్పుడు గుళ్ళోకి వెళ్తాం, అవన్నీ అలవాటే. అవన్నీ ఓకే, అది కాదు. అసలు నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకో ముందు. అది తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్లీ నిష్కామ సేవ. అవన్నీ ఉన్నాయా? ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. శ్రవణ మనన నిధ్యాసన, దృఢ జ్ఞానం, సెల్ఫ్ టెస్ట్ పాస్ అయిపోయింది. టాపిక్ ఈస్ క్లోజ్డ్. అవునా? ఇంకా అసలు ఏమైనా వినాల్సింది మిగిలిందా? సో భగవంతుడి దయ వల్ల 8 days 8 రోజులు శృతి గీత సారాన్ని మనం చర్చించాం. ఇంకా భగవంతుడు ఉత్సాహం ఇవ్వాలి. దేనికోసం? మన నిధ్యాస చేసి కృతకృతులుగా మిగతాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.